తను ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? ఎవరైనా మరిదితో ఇట్లా రిలేషన్ లో ఉంటారా సార్? బయట చెప్పుకుంటే ఏమైనా ఉందా సార్? సార్ నా పరిస్థితి ఆ రోజు అలా ఉంది సార్, నేను ఏం చేయలేకపోయానని చెప్పాను కదండి సార్ మీకు. నాకు ఇప్పుడు అర్థమైందండి గణేష్ ఎందుకు చావాలనుకుంటున్నాడు. మీ ఇద్దరు గొడవల వల్ల తను మెంటల్ ప్రెషర్ అవుతున్నాడు. సార్ గణేష్ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను నా పిల్లలతో పాటు. మరి నేనేం చేస్తా సార్? ఇంకా నాకు ఇవన్నీ వద్దు సార్, నేను ఇప్పుడే చచ్చిపోతాను, నాకు ఏం వద్దు. చచ్చిపోవడమే దారియా? అంత ఈజీగా చెప్పేస్తున్నారు మీరు అందరూ. చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా, చచ్చిపోవడం అంత ఈజీ అయిపోయిందా ఈ రోజుల్లో? ఏందండి మీ నేను తను ప్లేస్ లో ఎవరిని పెట్టుకోలేకపోతున్నా సార్. నాకు గణేష్ కావాలి సార్. మీ గణేష్ మీద మీకు అంత మీ గణేష్ మీద మీరు అంత ప్రేమ చూపిస్తే ఆయన మీకు మోసం చేసేటోడు కాదు సార్. లేదు సార్, తనకి మొత్తం తెలుసు సార్, నా గురించి మొత్తం తెలిసి కూడా తను ఇట్లా చేసినాడు. ఆయన నేను అసలు నమ్మలేదు సార్ ముందు పక్కన వాళ్ళు చెప్తే కూడా. సరే నాకు ఇప్పుడు మీరు గణేష్ అడగండి సార్, నేను లేకుండా గణేష్ ఉండగలుగుతాడేమో. మీరు అతన్ని అడగండి, తన ముందే తను ఉంటానంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. ఇదే మాట నన్ను కూడా అడగండి సార్ గణేష్ ని. నేను లేకపోతే తను ఉంటాడు. గణేష్ నీకు ఎవరు కావాలి? ఇద్దరులో నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? సార్ నాకు ఈ పరిస్థితిలో ఏం అర్థమైతే సార్, మీరే ఒక మంచి పరిష్కారం చేయండి సార్. రెండు అర్థమనిపిస్తున్నాయి నాకు, అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు సార్. మీరే ఒక పరిష్కారం. గణేష్ నేను మంచిగా చూసుకుంటాను గణేష్, కావాలంటే మనం పెళ్లి కూడా చేసుకుందాం గణేష్, ఎవరికి తెలియకుండా. ఇప్పుడు గణేష్ అంతా నేను వినాలా చెప్పు? నా కర్మనా ఇదంతా వినడానికి? ఈ వినడానికి నేను బతుకున్నానా? ఇంకా చెప్పు, నువ్వు మాట్లాడేది ఒకటి. నీ కోసం నేను 2 సార్లు అబార్షన్ చేయించాను గణేష్. నీకు అవైనా తెలుస్తుందా? గుర్తుందా అసలు నీకోసం ఎంత కష్టపడ్డానో, ఎంత నొప్పి అనుభవించానో? అసలు ఇంత ఈజీగా నువ్వు ప్లేట్ మారిస్తే ఎట్లా చెప్పు? నాకు ఏం అర్థం అవ్వలేదు. జైలుకి పోయేదాకా నీకేం అర్థం కాదు. అబార్షన్స్ ఎందుకు చేయించినావు నువ్వు అమ్మాయికి? సార్ మేము ఇంతవరకు బయటకు పెట్టకూడదు అనుకున్నాం సార్. నాకు నా చిన్న కొడుకు పుట్టిన తర్వాత నాకు ఆపరేషన్ అవ్వలేదు. ఈ అబ్బాయితో కూడా నాకు 2 ఆపరేషన్స్ అయ్యాయి. మరి నా పరిస్థితి ఏంటి సార్? బయటకి తెలిస్తే 2 కొడుకులున్నా మరిదితో మరి కొడుకులా అని అంటారేమో, మరి వద్దనుకొని నేను తీసేపించుకున్నాను. మరి నా పరిస్థితి ఏంటి సార్? కొంచెమన్నా ఉందా నీకు గణేష్? ఎంత పెద్ద పాపం చేసినావు? ఫస్ట్ నువ్వు ఫోన్ చేస్తే నేను పాపం అనుకున్నా, కానీ నువ్వు నీచుని తెలుసా? ఇంత మూర్ఖమైన పని చేస్తావా? ఎందుకు ఆటలు అనిపిస్తుందా అబార్షన్లు చేయించుకుంటూ వెళ్ళిపోతే? వాళ్ళు మిషన్. అప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు కూడా చెప్పాను సార్ తనకి, లేదు ఇంట్లో చెప్పేద్దాము, ఇంకా పెళ్లి చేసుకుందాం అంటే కూడా తను ఆపేసినాడు. తను ఆపిన దానికి రీజన్ అయితే ఇదే అని నాకు ఇప్పుడే తెలుస్తుంది సార్. రేపటి రోజున బాబాయే మా అమ్మకి చేసుకున్నాడు, బాబాయ్ నాన్న అయిండు అని వాళ్ళకు కొంచెం మైండ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తెలిస్తే ఎంత అవమానంగా అనిపిస్తుంది.